హలో మయ్య, వెల్కమ్ టు వీఆర్ బ్యాచులర్స్. ఈ రోజు కొత్తగా ఇన్స్టాల్ ట్రెండ్ అవుతున్న లేస్ ఆమ్లెట్ అయితే చేద్దాం అనుకున్నాం. దానికోసం కావాల్సిన లేస్ ప్యాకెట్స్ తెచ్చుకొని గుండ చేసుకున్నాం. అందులో టేస్ట్ కోసం వెజిటేబుల్స్ కట్ చేసాం. మీరే చూడండి, గణేష్ గారు లేస్ అయితే పిండి చేసాడు. ఇంకా లేస్ లో ముచ్చటగా 2 గుడ్లు అయితే వేస్తాం. కట్ చేసుకున్న వెజిటేబుల్స్, వాటిలో సరిపడా కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్ని వేసి బాగా మిక్స్ కొట్టేసాం. అన్ని సరిపోయాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఎదురైంది మాకు. లేస్ సీల్ చేసే మిషన్ లేక మన బడ్జెట్ లో స్టవ్ మీద ప్యాన్ వెలిగించి ఆ వేడికి సీల్ చేస్తాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇంకా లేకుండా స్టవ్ వెలిగించి నీళ్ళు మరబెట్టేసాం. కాసేపు బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసిన లేస్ అయితే అందులో పెట్టేసాం. అవి అయితే చాలా ఇబ్బంది పెట్టేసాయి. అవి సరిగ్గా ఉండకపోవడంతో దాన్ని మాటకి ఎవరికి పట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో తిన్నాక నేను జాంక్ పీసెస్ కింద కట్ చేస్తే మన గణేష్ కూడా దాన్ని ఉప్పు కారం వేసి అలంకరించి ఏదైతే టేస్ట్ అయితే బాగుంది. ఈ లోపల లేస్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయి చూద్దాం. లేస్ ప్యాకెట్ కట్ చేయాలంటే ఈ హెయిర్ కట్ చేస్తున్నాడు. ఆమ్లెట్ అయితే బయట తీసాక చూడడానికి అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని మనం అయితే లాయించడానికి సిద్ధమైపోయాం. ఉత్తర ఆపుకోలేక వేడిగా ఉందని చూడకుండా తినేసాను. నోరంతా కాలిపోయింది. కాలింది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. ఇంకా మీరైతే మన పేజ్ ని ఫాలో చేసుకుని మన బ్యాచులర్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి.